మంత్రి కొండా సురేఖ వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. అధిష్టానం చొరవతో కూడా ఇప్పుడు ఒక మెట్టు దిగారు నేతలు. మిస్అండర్స్టాండింగ్ తోనే ఈ గొడవలు జరిగాయి అంటూ కూడా కొండా సురేఖ చెప్పారు. కుటుంబం అన్నాక గొడవలు సహజం అంటూ కూడా కొండా సురేఖ మాట్లాడారు. ఇంటికి పోలీసులు రావడంతో నా కూతురు ఆవేశంతో మాట్లాడింది, నా కూతురు తరపున నేను క్షమాపణ చెబుతున్నా అంటూ కూడా కొండా సురేఖ చెప్పారు. ఇక సీఎం రేవంత్కు మాకు ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా కొండా సురేఖ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఒక కుటుంబం, ఇక టీ కప్పులో తుఫాను మాదిరిగా కుటుంబంలో ఇలాంటి గొడవలు వస్తాయి అన్నట్లుగా కూడా కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఒకసారి కొండా సురేఖ మాటలను విందాం. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలుసు. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం. కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలుసు. ఇక మంత్రి కొండా సురేఖ వివాదానికి ఎండ్ కార్డు పడింది. అయితే ఈ వ్యవహారం ముందు నుంచి మనం చూసిన వ్యవహారమే. ఇటు పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి వెళ్ళటము, కొండా సురేఖ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక తన కూతురు కూడా దీని మీద తను కూడా ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఇక కొండా సురేఖ కూతురు కూడా ఆవేశంలో మాట్లాడారు. ఇక తను కూడా రేవంత్ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అనుచరులను ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గన్ తీసుకొని రావటాన్ని కూడా తాను తప్పుపట్టారు. తుపాకీ అంశాన్ని కూడా తాను పదే తెర మీదకి తీసుకొని వచ్చారు. ఇక ఈ విధంగా కూడా ఈ గొడవ చినికి గాలివానలా మారింది. దీని మీద చర్చ రావటం జరిగింది. ఆ సమయంలో కూడా కొండా సురేఖకే మిగిలిన మంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సీనియర్స్ కూడా సపోర్ట్ చేశారు. ఒక్క పొంగులేటి, జూపల్లి మినహా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కొండా సురేఖకే సపోర్ట్ ఇచ్చారు. ఈ విధంగా కూడా ఈ అంశం కూడా చాలా పెద్దగానే మారింది. అయితే ఈ అంశాన్ని టీ కప్లో తుఫాన్ లాగా, ఎందుకంటే కాంగ్రెస్ అంటే కుటుంబం అన్న తర్వాత కూడా ఇలాంటి చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. నా కూతురు కూడా జస్ట్ ఆ టైంలో కూడా ఆవేశంతో పోలీసులు రావడంతో కూడా ఆవేశంతో మాట్లాడారు అంటూ కూడా తను చెప్పారు. అయితే ఇదంతా కూడా ఇటు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా చొరవ తీసుకొని ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అధిష్టానం చొరవతోనే ఈ వ్యవహారం సద్దుమరిగింది. ఒక మెట్టు దిగారు నేతలు. మెట్టు దిగిన తర్వాత కూడా ఇక ఈ విధంగా కొండా సురేఖ కూడా ప్రెస్ ముందర ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకా అదే సమయంలో పొంగులేటి వీళ్ళు కూడా తన పక్కనే ఉన్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఎట్టకేలకైతే ఈ టీ కప్పులో తుఫాన్ అంశం అయితే ముగిసింది.